వచ్చే సంవత్సరం టీ20 ప్రపంచ కప్ 2024 గెలిచే ఏ జట్టు గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ చెప్పడం జరిగింది. అయితే ఏ జట్టు గెలుస్తుంది అనేది తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అయితే వచ్చే ఏడాది జూన్లో జరగనున్న టీ20 ప్రపంచ కప్ 2024గా అమెరికా మరియు వెస్టిండీస్లో ఈ టీ20 ప్రపంచ కప్ జరగనుంది. ఈ ప్రపంచ కప్లో ఏ జట్టు గెలుస్తుందనేది మన టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, అదేవిధంగా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చెప్పడం జరిగింది. ఈ టీ20 ప్రపంచ కప్ 2024 టీమిండియా గెలవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇతర జట్ల నుంచి గట్టి పోటీ ఉంటుందని అటు గౌతమ్ గంభీర్ అదేవిధంగా యువరాజ్ సింగ్ కూడా చెప్పడం జరిగింది. టీమిండియా వచ్చేసరికి గత 10 ఏళ్ల నుంచి ఐసీసీ టోర్నమెంట్ ఇంతవరకు రాలేదు. గత 10 ఏళ్ల నుంచి 24 ప్రపంచ కప్లో సెమీఫైనల్లో కానీ ఫైనల్లో కానీ టైటిల్ చేజారుతున్నట్లుగాను చెప్పడం జరిగింది. తుటిలోనే ఛాంపియన్ నిలిగే అవకాశాలు ఉన్నట్లుగాను అటు గౌతమ్ గంభీర్ గాని యువరాజ్ సింగ్ గాని చెప్పడం జరిగింది. అయితే టీమిండియా ఛాంపియన్ గా నిలవాలంటే టీమిండియా చాలా కష్టపడాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. యువరాజ్ సింగ్ మరియు గౌతమ్ గంభీర్ ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీ20 ప్రపంచ కప్ 2024లో భారత్ 3 జట్ల నుంచి అయితే గట్టి పోటీ ఉంటుందని చెప్పడం జరిగింది. గౌతమ్ గంభీర్ ఆ 3 జట్లు ఏవంటే ఆఫ్ఘనిస్తాన్ ఒకటి, ఆస్ట్రేలియా ఒకటి, అదేవిధంగా ఇంగ్లాండ్తోనే తీవ్రమైన పోటీ ఉంటుందని చెప్పడం జరిగింది. 3 జట్లతో టీమిండియా గట్టి పోటీ ఉంటుందని యువరాజ్ సింగ్ కూడా అదే మాట చెప్పడం జరిగింది. అయితే మొత్తం మీదుగా అయితే టోర్నమెంట్లో మాత్రమైతే అటు ఆఫ్ఘనిస్తాన్ కానీ ఆస్ట్రేలియా కానీ అద్భుతంగా రాణిస్తాయని చెప్పడం జరిగింది. కాకపోతే టైటిల్ విజేతగా వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగాను చెప్పడం జరిగింది. అటు యువరాజ్ సింగ్ కూడా సేమ్ ఇదే చెప్పడం జరిగింది. సౌత్ ఆఫ్రికా టీం గత ఎప్పటి నుంచో అయినా ఒక టైటిల్ కూడా గెలవలేదు. కాకపోతే వచ్చే టీ20 ప్రపంచ కప్లో ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా టైటిల్ ఖచ్చితంగా గెలుస్తుందని వీళ్ళిద్దరు చెప్పడం జరిగింది. మరి చూడాలి, వీళ్ళిద్దరు చెప్పినట్టే మరి టైటిల్ సౌత్ ఆఫ్రికా గెలుస్తుందా, మరి ఏ జట్టు గెలుస్తుంది అనేది మరి కొద్ది నెలలు వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు అయితే టీమిండియానైతే అన్ని విభాగాల్లో పటిష్టంగా రాణించాలని వీళ్ళిద్దరూ కోరుకోవడం జరిగింది. అయితే కొన్ని చిన్న తప్పిదాల వల్లనే టీమిండియా సెమీఫైనల్లో ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగానే వీళ్ళిద్దరు కూడా చెప్పడం జరిగింది. మరి చూద్దాం వచ్చే టీ20 ప్రపంచ కప్లో మరి ఏ జట్టు నిలుస్తుంది, ఏ జట్టు ఓడిపోతుంది, ఏ జట్టు సెమీస్ చేరుతుంది, ఏ జట్టు టైటిల్ గెలుస్తుంది అనేది మనం కొన్ని నెలల వరకు వెయిట్ చేయాల్సిందే. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.